చాలామంది మమ్మల్ని అడుగుతారు డిఫరెన్స్ ఏంటుంది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్, స్టేట్ గవర్నమెంట్ గెజెట్. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేస్తుంది, న్యూఢిల్లీ నుంచి ఎవ్రీ వీక్ పబ్లిష్ అవుతుంది. అదేవిధంగా స్టేట్ గెజెట్ తమ స్టేట్ క్యాపిటల్స్ నుంచి అవి పబ్లిష్ చేస్తాయి. అవి వీక్లీ అవ్వచ్చు, ఫోర్ట్ నైట్లీ అవ్వచ్చు, లేదా అంటే మంత్లీ కూడా అవ్వచ్చు. అయితే ఏంటంటే ఒకవేళ మన నేమ్ చేంజ్, జెండర్ చేంజ్, అడాప్షను, రిలీజన్ చేంజ్ ఇటువంటివి ఏవైనా మనం కానీ పబ్లిష్ చేసుకుందాం అనుకుంటే స్టేట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ మంచిది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండియా దానికి వ్యాలిడిటీ ఎక్కువ. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఇండియాలోని ప్రతి స్టేట్లోని ప్రతి డిపార్ట్మెంట్లోని వ్యాలిడ్, వేరాస్ స్టేట్ గవర్నమెంట్ గెజెట్ స్టేట్లోనే వ్యాలిడ్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఇదొక తేడా. రెండోది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ కంప్లీట్లీ ఆన్లైన్, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చొని దాన్ని చెక్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఆథెంటిసిటీ చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. దీంట్లో మన ఆంధ్ర, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గెజెట్ లాగా ఎంఆర్ఓ సర్టిఫికెట్స్ కానీ, పోలీస్ ఎంక్వైరీ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు. సింపుల్గా మన ఇంట్లో కూర్చొని మనం గెజెట్ చేసుకోవచ్చు. మేము ఇప్పటిదాకా 16,000 మందికి మేము సర్వీసెస్ ఇచ్చాము. గత 16 సంవత్సరాల నుంచి మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు మిగతా విషయాలు ఏమైనా కావాలి అంటే, ఇటువంటి సేవలు పొందుదాం అనుకుంటే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. నమస్కారం.